Hello everyone, I am Haritha, currently studying third year at Gayatri Vidya Parishad College of Engineering. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. Firstly, we will be discussing about the relationship between user mode, kernel mode and system calls. మన ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ హార్డ్వేర్ కి మధ్యలో ఉన్న ఇంటరాక్షన్ ని మేనేజ్ చేయడానికి టూ కీ ఎగ్జిక్యూషన్ మోడ్స్ ని యూజ్ చేస్తుంది. దే ఆర్ యూజర్ మోడ్, కెర్నల్ మోడ్. ఫస్ట్లీ యూజర్ మోడ్. ఫర్ సపోజ్ మనం ఒక అప్లికేషన్ని రన్ చేస్తున్నాం, లైక్ వెబ్ బ్రౌజర్, టెక్స్ట్ ఎడిటర్, మీడియా ప్లేయర్ ఎక్సెట్రా. అది యూజర్ మోడ్లో ఉన్నట్టు. ఈ మోడ్లో ఆ పర్టికులర్ అప్లికేషన్కి సిస్టమ్ రిసోర్సెస్ యాక్సెస్ లిమిటెడ్గా ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంటల్ డ్యామేజ్. అంటే యూజర్ మోడ్ డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వలేదు. హార్డ్వేర్ ఇక్కడ ఏంటంటే సిపియు, మెమరీ ఆర్ డిస్క్. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ మోడ్లో రన్ అవుతున్న నోట్ ప్యాడ్ నుండి టెక్స్ట్ ఆర్ డేటా డైరెక్ట్గా డిస్క్కి రైట్ అవ్వదు. నౌ కమింగ్ టు కర్నల్ మోడ్. ఇది ఒక కోర్ పార్ట్ ఆఫ్ ఓఎస్ అని చెప్పుకోవచ్చు. కెర్నల్ మోడ్ డైరెక్ట్గా హార్డ్వేర్ అండ్ సిస్టమ్ రిసోర్సెస్కి మేనేజ్ చేస్తుంది. ఈ మోడ్లో ఆపరేటింగ్ సిస్టమ్ మెమరీ మేనేజ్ చేయడానికి, షెడ్యూలింగ్ ప్రాసెస్కి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ ఒక స్పెసిఫిక్ ఫైల్ సేవ్ చేయడానికి డిస్క్ ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తుంది. నౌ కమింగ్ టు సిస్టమ్ కాల్స్. Since user mode applications cannot access system resources directly, అవి సిస్టమ్ కాల్స్ని యూజ్ చేసుకుంటాయి. యూజర్ మోడ్ అప్లికేషన్స్ ఓఎస్ నుండి సర్వీసెస్ కోసం సిస్టమ్ కాల్స్ యూజ్ చేస్తాయి. ఫస్ట్లీ, యూజర్ మోడ్ ఒక యాక్షన్ని రిక్వెస్ట్ చేస్తుంది. సే ఓపెనింగ్ అ ఫైల్ అనుకుంటే, ఆ రిక్వెస్ట్ సిస్టమ్ కాల్ని ట్రిగర్ చేసి యూజర్ మోడ్ నుండి కెర్నల్ మోడ్కి స్విచ్ అవుతుంది. అప్పుడు కెర్నల్ రిక్వెస్టెడ్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది, లైక్ రీడింగ్ ద ఫైల్ ఫ్రమ్ ద డిస్క్. ఫైనల్గా కెర్నల్ యూజర్ మోడ్కి స్విచ్ అయ్యి రిజల్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. సమ్ కామన్ సిస్టమ్ కాల్స్ ఇన్క్లూడ్ ఓపెన్. ఓపెన్ అనేది ఇట్స్ ఫర్ ఓపెనింగ్ అ ఫైల్. రీడ్స్ డేటా ఫ్రమ్ అ ఫైల్. రైట్స్ డేటా టు ఫైల్. ఫోర్క్ అంటే ఫర్ క్రియేషన్ ఆఫ్ న్యూ ప్రాసెస్. ఎగ్జిట్ అంటే ఫర్ ద ప్రాసెస్ టర్మినేషన్. నౌ కమింగ్ టు కంపైలర్. కంపైలర్ అనేది ఒక ఎంటైర్ ప్రోగ్రామ్ని హై లెవెల్ లాంగ్వేజ్ నుండి సచ్ యాజ్ సి ఆర్ C++లో ఉన్న దాన్ని మెషిన్ కోడ్కి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇక కంపైలర్లోని ఫస్ట్లీ మనం ఎంటైర్ సోర్స్ కోడ్ని రీడ్ చేస్తుంది. తర్వాత దాన్ని మెషిన్ కోడ్ బైనరీ రిప్రజెంటేషన్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఫైనల్గా కంపైలర్ నీడ్ లేకుండా ప్రోగ్రామ్ ఇండిపెండెంట్గా రన్ అవుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంటైర్ ప్రోగ్రామ్ ముందే కంపైల్ అవ్వడం వల్ల ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా అవుతుంది. లార్జ్ ప్రోగ్రామ్స్ కంపైల్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోవడం వల్ల ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. నౌ కమింగ్ టు ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ ట్రాన్స్లేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఇక్కడ కంపైలర్లో అయినట్టు సెపరేట్ మెషిన్ కోడ్ ఫైల్ క్రియేట్ అవ్వదు. ఇందులో ఈజీగా డీబగ్గింగ్ జరుగుతుంది, బట్ కోడ్ స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుంది, విచ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ డిసడ్వాంటేజ్. నౌ కమింగ్ టు జేవిఎం. జేవిఎం అనేది ఒక స్పెషల్ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ where it allows Java programs to run on different platforms. ఇది both compilation and interpretation ని కంబైన్ చేస్తుంది. ఫస్ట్లీ జావా కంపైలర్, జావా సి. జావా కోడ్ని బైట్ కోడ్ అంటే డాట్ క్లాస్ ఫైల్లోకి కంపైల్ చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ మెషిన్ కోడ్. ఆ తర్వాత జేవిఎం ఇంటర్ప్రిటర్ ఈ బైట్ కోడ్ని మెషిన్ కోడ్కి ట్రాన్స్లేట్ చేసి రన్ టైం అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది. జేవిఎం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే జావా ప్రోగ్రామ్స్ ఎనీ ఓఎస్ మీద రన్ అవుతాయి. సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది, విచ్ కెన్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ డైరెక్ట్ సిస్టమ్ యాక్సెస్.